రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 3 రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 3 రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి డొంక కదిలినట్టుగా తెలుస్తుంది. కీలక వివరాలు కూడా పోలీసులు రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, కాల్పులు జరిపిన నమిత్ శర్మ, ఈ ముగ్గురిని ఇప్పటికే కస్టడీకి తీసుకొని సిట్టు దర్యాప్తు బృందం 3 రోజుల పాటు కస్టడీ విచారణ చేసింది. కస్టడీ విచారణ అనంతరం మరొకసారి వాళ్ళను కస్టడీకి తీసుకొని విచారించాలంటూ కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 3 రోజుల పాటు ఆ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టును కోరిన నేపథ్యంలోనే మరో 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇక ఇప్పుడు ఈ యొక్క విచారణలో కీలకంగా ఈ డ్రగ్స్ లింకులకు సంబంధించి ఇప్పటి వరకు మొదట అభిషేక్ సింగ్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశారనే విషయం తెలిసిన తర్వాత మరి విచారణ అనేది అంటే పూర్తిగా ముగ్గురిని ఒకే చోట పెట్టి విచారణ చేసినప్పుడు, అలాగే వీరితో పాటు మిగతా వ్యక్తులను కూడా విచారించిన సందర్భంలోనే ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కస్టడీ వాళ్ళందరినీ సపరేట్ గా విచారించినప్పుడు అనేక మంది పేర్లు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇందులోనే రాకేష్ వర్మ అనే పేరు బయటకు వచ్చింది, డ్రగ్ పెడ్లర్ పేరు, అలాగే బాలాజీ అనేటువంటి మరొక పేరు బయటకు వచ్చింది. ఇంకా వీరందరూ కలిసి డీజే క్లింటన్ అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ తీసుకున్నారు అంటూ కూడా సమాచారం అనేది పోలీసులు సేకరించారు. ఇక ఇప్పుడు ఈ డీజే క్లింటన్ కోసం ఒకవైపున పోలీసులు వేట ముమ్మరం చేశారు. అతన్ని పట్టుకునేందుకు అతను ఎప్పుడు ఎన్నిసార్లు వీళ్లకు డ్రగ్స్ ను సరఫరా చేశారు అనేది ప్రస్తుతం తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే మరోసారి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రముఖుల పాత్రకు సంబంధించి, ఎందుకంటే ఇందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఉన్నారు, అలాగే ప్రముఖ రియాల్టర్స్ ఉన్నారు, బెంగళూరు, ఢిల్లీకి చెందినటువంటి రియాల్టర్స్ ఉన్నారు, హైదరాబాద్ లోనే ఒక పబ్బును నడిపిస్తున్న అర్జున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నారు. సో వీళ్ళందరి యొక్క పాత్రలకు సంబంధించి కూడా కీలక సమాచారం, ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి యొక్క డ్రగ్స్ లింకులు, దుబాయ్ లింకులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలంటే వీళ్ళని మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే తెలుస్తాయని భావిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి